ఈ దిన వాక్య ధ్యానాంశం. ఎక్కడికి వెళుతున్నావు? యోనా రోషము కలిగిన దేవుని ప్రవక్త. అతడు ప్రవచించినది జరిగినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తాం. గత్పేరు ఊరువాడైన అమిత్తాయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడికి యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హామాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దులను మరలా స్వాధీనము చేసుకునెను. 2 రాజుల గ్రంథం 14:25 అటువంటి రోషము కలిగిన ప్రవక్త అయిన యోనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వ్యవహరించాడు. యెహోవా యోనాను నినివే వెళ్ళమని చెబితే యోనా దేవుని మాటను కాదని తర్షీషు పట్టణమునకు పారిపోవాలని ప్రయత్నించాడు. దేవుడు చెప్పినది ఒకటి, యోనా చేస్తున్నది మరొకటి. సువార్తను ప్రకటించవలసిన నశించిపోతున్న వారిని రక్షకుని దగ్గరకు నడిపించవలసిన యోనా దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి తన ఇష్టానుసారమైన నిర్ణయము తీసుకొని తర్షీషుకు వెళుతున్నాడు. అలా వెళుతున్నప్పుడు భయంకరమైన తుఫాను వచ్చి ఓడ అటు ఇటు కొట్టబడింది. ఓడలో ఉన్న సరుకులన్నీ కూడా వారు సముద్రములో పడవేశారు. అయినా ఓడ అటు ఇటు కొట్టబడింది. దిక్కుతోచని స్థితిలో ఎందుకు ఇలా జరుగుతుందో తెలియక చీటీలు వేసినప్పుడు ఆ చీటీలలో యోనా పేరు రాగా ఆ ఓడ నాయకులు యోనాను చూసి, ఎవరు నీవు? నీ వ్యాపారం ఏమిటి? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని ప్రశ్నించగా యోనా వారితో ఇలా చెప్పాడు, నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు భయభక్తులు గలవాడనై ఉన్నాను. మరియు తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు వారికి తెలియచేశాను. మిత్రమా, ఓ ప్రశ్న. యోనా వలె నీవు కూడా పారిపోయేవానిగా ఉన్నావా? తన సేవకై దేవుడు నిన్ను పిలుచుకున్నాడా? సేవ చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు ఆ మాటను ప్రక్కన పెట్టి ఏదో సాధించాలని దేవునికి దూరంగా పరుగులు తీస్తున్నావా? జాగ్రత్త. ఆనాడు దేవుని చిత్తానికి దూరంగా వెళ్తున్న యోనా చిక్కుల్లో ఇరుక్కుపోయాడు. ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో సంభవిస్తున్న అనానుకూలమైన కార్యాలకు కారణము బహుశా నువ్వు దేవుని చిత్తానికి దూరముగా వెళ్ళడమేనేమో. దేవుడు నిన్ను పరిచర్యకు పిలుస్తుంటే, సేవలో పాలు పంచుకోమంటుంటే కాదని నీకు ఇష్టమైన పనులు చేస్తూ ప్రయాణాలు చేస్తూ దేవునికి దూరము కావటం ఏమాత్రము క్షేమము కాదు. నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా దేవుని పనిలో పాలిభాగస్తుడు కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఒకవేళ తన రాజ్యవ్యాప్తి కొరకు పిలిస్తే, సేవలో పాలు పంచుకోమని నీకు ఆజ్ఞాపిస్తే దేవుని సేవలో పనికి వచ్చే పాత్రగా వాడబడు. అదే సమయంలో సహోదరి, దేవుడు నిన్ను తన పరిచర్యకు పిలుస్తుంటే నీ ఇంటి బాధ్యతలు చక్కబెట్టి సంఘ పరిచర్యలో పాలు పంచుకొని సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడు. ఆత్మల సంపాదన కొరకు కన్నీటితో ప్రార్థించు. నీ బిడ్డలను సేవకులుగా తీర్చిదిద్దు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియయు, హేరోది యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. దేవుడు ఈ దినవాక్య ధ్యానము దేవుడు దీవించునుగాక. ఆమేన్.